హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. మెగా డిఎస్సి ఈ మధ్య ఏపీలో జరిగిన వ్యవహారం మీద చాలా గందరగోళం నెలకొని ఉంది. ఇవన్నీ అందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని సో విచారణ జరపాలని విపక్షాలు, లేదు మేము చాలా పారదర్శకంగానే జరిపామని అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఆ, సో నిన్నటికి నిన్న కర్నూలు ప్రాంతంలో సెలెక్ట్ అయిన ఉద్యోగులు వాళ్ళు ధర్నా చేశారు. ఇక్కడ అక్రమాలు ఏం జరగలేదు అని, మేము మెరిట్తోనే పాస్ అయ్యాము అని. అయితే మొన్న మొన్న కొన్ని కథనాల్లో చూస్తే చాలామంది మెరిట్ ఉండి అర్హత ఉండి మాకు రాలేదు అని వాళ్ళు బయటకు వచ్చారు. అలాగే ఈ మెగా డిఎస్సి నిర్వహించిన ఆ క్రమంలో కొంతమందికి అందులో ఉన్న వాళ్ళకు కూడా జాబ్స్ రావడం అన్నది జరిగింది అని కొంతమంది వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఎందుకు ఈ రాద్ధాంతం? అధికార పక్షం మేము కరెక్ట్గా చేసామని చెప్పుకోవడం, లేదు అనడం, ఛాలెంజ్లు విసురుకోవడం, మీరు రండి ఎక్కడికైనా నేను చర్చిస్తాను అని. సో ఇక్కడి నుంచి కొంతమంది ఛాలెంజ్ వేస్తాడు, మా నాయకుడి దాకా ఎందుకు, మేము వచ్చి మాట్లాడతాం, ఆధారాలతో సహా నిరూపిస్తాం, చూపిస్తాము అని. సో ఇవన్నీ ఈ గందరగోళం ఎందుకు, సిబిఐ విచారణకి ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. విపక్షాలు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, మీకు భయం ఎందుకు, ఇవ్వండి. కూటమిలోనే కదా మీరు ఉన్నారు, కేంద్రంలోనే, ఇక్కడ అన్ని చోట్ల అధికారం మీరే ఉన్నారు. ఇవ్వండి, ఇవ్వండి, ఇచ్చేసి దాని విషయం ఏదో తెలియజేసుకోండి, అయిపోతుంది. ఎందుకు ఈ రాద్ధాంతం, ఎందుకు చర్చ, ఎందుకు అంటున్నాను. తెలిసేసేయండి, సిబిఐ విచారణకి ఇవ్వండి, తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మీరు కరెక్టా, ప్రతిపక్షాలు కరెక్టా, ఎవరు ఏమిటి అన్నది. థ్యాంక్ యూ.